పెద్ద సలహాదారుడు కదా. 120 శాఖల్ని నీ గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏలావు కదా. ఇప్పుడు అదే మాకు వచ్చిన ఇబ్బంది అని ఆ వైసీపీ నేతలు చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు అటువంటి నాయకులను నమ్మి ఈ జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తాను తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన కనపడకుండా వెళ్ళిపోతే వదిలేస్తారా? లైమ్ లైట్ లో లేకుండా వెళ్ళిపోయి అంతే అయిపోయినట్లే, ఇంకా ఆయన మీద వచ్చే కేసులు, ఈ ఫిర్యాదులు, ఆరోపణలు అన్ని వదిలేస్తారా? ఎలా వదులుతారండి? మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధం ముగిశాక కౌరవులు ఓడిపోయిన తర్వాత దుర్యోధనుడు పోయి ఒక నీటి మడుగులో దాక్కున్నాడు. ఊరుకున్నాడా శ్రీకృష్ణుడు? ఊరుకున్నాడా భీముడు? ఊరుకున్నాడా ధర్మరాజు? బయటికి రప్పించి తొడలు చీల్చి తొడలు విరగ్గొట్టి చంపి పడేశారు. ఎందుకు ఊరుకుంటుందండి? ఇది ప్రజాస్వామ్యం. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు సిస్టమ్ ఉంది కాబట్టి బతికిపోయాం సార్. లేకపోతే ఇటువంటి నీచుల చేతికి, దురహంకారుల చేతికి, అల్పుల చేతికి, అధముల చేతికి ప్రభుత్వం వెళ్ళిన తర్వాత 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు లేకపోతే, ఓటనే ఆయుధం లేకపోతే మనం ఏం చేయగలుగుతామండి? అందుకే ఈవేళ రాష్ట్రం బతికిపోయింది. అందుకే ఈవేళ రాష్ట్రం రక్షింపబడింది. అందుకే వాళ్ళు దాక్కున్నారు. ఈవేళ దాక్కుంటే మాత్రం ఎక్కడ దాక్కుంటారు? దేశం విడిచిపోతారా? ఎల్లలు దాటిపోతారా? లేదా ఏమన్నా నీటి మడుగులో దాక్కుంటారా? అరేబియా సముద్రంలో దాక్కుంటారా? బంగాళాఖాతంలో దాక్కుంటారా? ఎక్కడ దాక్కుంటారండి? ఎక్కడ దాక్కుంటారు? చట్టం కళ్ళు ఏ విధంగా కప్పుతారు? వీళ్ళ తరమా, వీళ్ళ బాబు తరమా దాక్కోవడం? సజ్జల భార్గవరెడ్డి మీద ఎన్నో ఫిర్యాదులు, మరి ఆరోపణలు కాదు, అసలు అన్ని వాస్తవాలు. ఆ సోషల్ మీడియాని మొత్తం ఆయనే హ్యాండిల్ చేశారు. పెద్ద ఎత్తున మీ పార్టీకి సంబంధించిన నేతల మీద, ముఖ్యంగా కూటమికి సంబంధించిన ఎవరు మాట్లాడినా సరే ఆ రోజు వ్యక్తిత్వ హనన చేయడం, రకరకాల కామెంట్లు పెట్టడం, ఇవన్నీ పోస్టులు చాలా విన్నాం సార్. కుర్రాడు అంటారు. మొన్న కూడా జోగి రమేష్ కొడుకుని కూడా కుర్రాడు అంటారు. ఇతన్ని కుర్రాడు అంటారు. కుర్రాడు పనులు వీళ్ళు చేయలేదు కదా సార్. వీళ్ళు కుర్రాడు అనే వాళ్ళు పిచ్చోళ్ళని మనం అనాలి. ఈ భార్గవరెడ్డి అనేవాడు సోషల్ మీడియాలో ఎన్ని వికృత చేష్టలు చేశాడు. ఏ విధంగా తండ్రిని కూడా వేధించాడని మనం విన్నాం. తండ్రికి ఒక మహిళా మంత్రికి ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఆ మహిళా మంత్రిని కొట్టాడని, ఏదో బ్లాక్ మెయిల్ చేశాడని కూడా వార్తలో సోషల్ మీడియాలో మనం చూసాం. ఇంతతో నిజం మనకు తెలియదు. కాబట్టి ఇతను దోపిడీకి స్వయంగా చూసాం. TV9 ఆయన ఎవరు రజనీకాంత్ తో ఇతను ఒక వ్యక్తిగత సమావేశంలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి డైరెక్షన్ ఇస్తున్నాడు రజనీకాంత్ కి. ఈ విధంగా మాట్లాడాలి, ఈ సబ్జెక్ట్ చెప్పాలి. స్వయంగా చూసాం కదండి. హైదరాబాద్ లో ఒక ఏదో లాడ్జిలోనే ఎక్కడో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది కదా. అంటే ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారంటే, నందిని పందిని చేసేద్దాం, ఉప్పును కర్పూరం చేసేద్దాం, కర్పూరాన్ని ఉప్పు చేసేద్దాం, ఉల్లిని మళ్ళీ చేసేద్దాం, అబద్ధాన్ని నిజం చేసేద్దాం, నిజాన్ని అబద్ధం చేసేద్దాం. ఆ స్థాయికి వెళ్ళిపోయారు. మరి అసలు సూత్రధారుడు ఈ పార్టీ అధినేత ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఏ ఒక్క విషయం మీద ఎందుకు స్పందించడం లేదు? వారి పార్టీలో ఒక్కొక్కరి మీద ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. అనంతబాబు వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు విజయసాయిరెడ్డి విషయం కావచ్చు, ఇప్పుడు సజ్జల మీద వస్తున్న ఆరోపణలు కానీ, ఆ పార్టీకి సంబంధించిన లీడర్ల మీద ఇన్ని వస్తున్నాయి. ఇవాళ ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంది కదా. వారి పార్టీ అధినేతగా చెప్పాల్సిన బాధ్యత లేదా? ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయారు? బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు పదే సమాధానం చెప్పకుండా? అదేనండి, ఇప్పుడు సమాధానం ఉంటే కదా వాళ్ళ దగ్గరికి చెప్పడానికి. వాళ్ళకి సమాధానం చెప్పే దమ్ముంటే కదా వాళ్ళు ఉండి సమాధానం చెప్పడానికి. చెప్పాలి కదా, బాధ్యత ఉంది కదా ఆయనకి. ఆయన బాధ్యత లేదా? బాధ్యత ఎక్కడ ఉంది సార్? గాలి కొట్టుకొచ్చిన పార్టీ, గాలిలో పుట్టిన పార్టీ, అక్రమ సొత్తుతో పుట్టినటువంటి పార్టీ, పత్రిక. ఆ పత్రిక ఉంది కదా, అదే విషయం కక్కుతుంది కదా, ఇంకా పిచ్చి రాతలు రాస్తుంది కదా. వాళ్ళకి చేతనైన